యవ్వనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకుందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకునుట చేతనే కదా. నా పూర్ణ హృదయంతో నిన్ను వెతికి ఉన్నాను. నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకుము. నీ ఎదుట నేను పాపము చేయకుండాన్నట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకుని యెహోవా, నీవే స్తోత్రము నొందదగిన వాడవు. నీ కట్టడలను నాకు బోధించుము. నీ నోట నీవు సెలవిచ్చిన న్యాయ విధులనన్నిటినీ నా పెదవులకు వివరించు. సర్వ సంపదలు దొరికినట్లు నీ శాసనముల మార్గమును బట్టి నేను సంతోషించుచున్నాను. నీ ఆజ్ఞలను నేను ధ్యానించదను, నీ త్రోవలను మన్నించదను. నీ కట్టడలను బట్టి నేను హర్షించదను, నీ వాక్యమును నేను మరువలేందును. యవ్వనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకుంటారు? నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకునుట చేతనే. యవ్వనస్తులు తమ నడత శుద్ధి అవ్వాలి అంటే దేవుని వాక్యాన్ని బట్టి నడతను జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రతి యవ్వనస్తుడు, క్రైస్తవ యవ్వనస్తురాలు ఎలా ఉంటుంది అంటే వాళ్ళకి వాక్యం తెలియాలి అని అంటే ఎలా తెలుస్తుంది వాళ్ళకి వాక్యం? క్రైస్తవ కుటుంబంలో తల్లిదండ్రులు బట్టే కదా పిల్లలు క్రైస్తవులుగా చెప్పుకునేది. మరి క్రైస్తవులుగా చెప్పుకోవాలి అని అంటే తల్లిదండ్రులు క్రైస్తవులు ఉండాలంటే తల్లిదండ్రులు క్రైస్తవులు అంటే ఎలాంటి క్రైస్తవులై ఉన్నారు ఈరోజు? వారికి వాక్యాన్ని చెప్పే క్రైస్తవులుగా ఉన్నారా తల్లిదండ్రులు? లేకపోతే లోక సంబంధంగా వదిలివేసే తల్లిదండ్రులుగా ఉన్నారు, క్రైస్తవులుగా ఉన్నారు? యవ్వనస్తులు బాగుపడాలని కోరుకుంటాం. వాళ్ళు బాగుపడాలంటే ఏం చేయాలి? వాళ్ళకి కొంతమందికి స్వతహాగా వస్తుంది, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి. కొన్ని కుటుంబాల్లో తల్లిదండ్రులు ఒకలాగా ఉంటే పిల్లలు ఒకలాగా ఉంటారు. చాలా వ్యత్యాసాలు కొన్ని కుటుంబాలు. అంటే ప్రత్యేకంగా ఇక్కడ యవ్వనస్తుల గురించే మాట్లాడుతున్నారు. అంటే యవ్వనస్తులు వారి నడతను వారు శుద్ధిపరచుకోవాలంటే దేవుని వాక్యముతో దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే ఏమైనా నడతలో తేడా ఉందేమో గమనించుకోవాల్సిన బాధ్యత పిల్లలకుంది, యవ్వనస్తులకుంది. అదే సమయంలో తల్లిదండ్రులకు కూడా ఉంది. వారిని హెచ్చరించవలసిన బాధ్యత తల్లిదండ్రులకు ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వారు మాత్రమే దాన్ని జాగ్రత్తగా చూసుకోవడం కాదు, కానీ తల్లిదండ్రులు కూడా వారి నడత ఎలా ఉందో వాక్యాన్ని బట్టి జాగ్రత్తగా చూడాలి, పరిశీలన చేయాలి. తల్లిదండ్రుల బాధ్యత. తల్లిదండ్రులు పిల్లలను, యవ్వనస్తులైన పిల్లలను ఒక సక్రమమైనటువంటి మార్గములో నడిపించాలి, ఆపత్రయపడేలాగా ఉండాలి. ఏం పర్వాలేదు అని వదిలేయడానికి వీలు లేదు. వారిని హెచ్చరిస్తూ ఉండాలి. జాగ్రత్త, నువ్వు వెళ్ళే మార్గంలో జాగ్రత్త, చాలా జాగ్రత్తగా ఉండాలి. హృదయాన్ని చాలా భద్రం చేసుకోవాలి. ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు భద్రం చేసుకోవాలి, ఇంకితర కొలీగ్స్తో ఉన్నప్పుడు భద్రం చేసుకోవాలి. చాలా జాగ్రత్త. అన్ని రకాలుగా కూడా పిల్లలను, యవ్వనస్తులను బట్టి పిల్లలను తల్లిదండ్రులు వాక్యాన్ని బట్టి హెచ్చరిస్తూ ఉంటారు. అది వాక్యాన్ని బట్టి హెచ్చరించాలంటే ముందు తల్లిదండ్రులకు వాక్యం తెలిసి ఉండాలి. వాక్యంతోనే హెచ్చరించాలి. మామూలుగా హెచ్చరిస్తే ఏం ఉపయోగం ఉండదు. అదే వాక్యంతో హెచ్చరిస్తే దేవుని ఆత్మ కార్యం చేసే అవకాశం ఉంటుంది. దేవుని ఆత్మ ఏదో ఒక రోజు వాక్యముతో బిడ్డ హృదయాన్ని మార్చే అవకాశం ఉంటుంది. దాన్ని మనం అనుభవించడానికి సిద్ధపడాలి. కాదు, నా పూర్ణ హృదయముతో నిన్ను వెతికి ఉన్నాను, నన్ను నీ ఆజ్ఞలు విడిచి తిరగనీయకుము. పూర్ణ హృదయముతో ఆయన వెతికినప్పుడు ఆయన ఆజ్ఞల నుంచి మనం ఏమాత్రం కూడా తొలగిపోము. ఆయన ఆజ్ఞలను విడిచి మనం ఏమాత్రం వెనక్కి తిరిగి జీవించే అవకాశం ఏమాత్రం ఉండనే ఉండదు. పూర్ణ హృదయముతో వెతకాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పూర్ణ హృదయముతో వెతకాలి ఆయన, పూర్ణ హృదయముతో. కానీ ఈరోజు క్రైస్తవులు ఏదో ఒక మూల మాత్రమే, 1, 2, 3% మాత్రమే దేవునికి ఇచ్చి క్రైస్తవులు, మిగతా 97% లోకానికే ఇచ్చారు.
ఇచ్చేశారు. వారి జీవన విధానాన్ని బట్టి దేవునితో వారు ఉన్నటువంటి సహవాసం ఎంతవరకు ఉందో అర్థమైంది. వారు నడిచే నడకను బట్టి, వారు నడిచే నడతను బట్టి వారు దేవునికి ఇచ్చే ప్రయారిటీ ఏంటో తెలుస్తుంది. మనం ప్రతి ఒక్కరూ కూడా ఎంతో, క్రైస్తవుడు అనబడిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో ఉన్నారు. అందుకనే కదా దేవుని ఆత్మ కార్యాలు లోకములో ఏమాత్రము కూడా విరివిగా జరగకుండా ఉండేది. కారణం ఏంటి? దేవునితో ఉండవలసిన సహవాసము క్రైస్తవులకు లేదు. దేవుని ఆత్మాభిషేక నడిపింపు క్రైస్తవులకు లేదు. పూర్ణ హృదయముతో వెతికినప్పుడు, ఆయన ఆజ్ఞను అనుసరించి నడిచేటప్పుడు దాన్ని విడిచి వెనక్కి తిరగం. ఇదో చాలా మంది క్రైస్తవులు తిరిగిపోతున్నారు వెనక్కి లోకంలోకి వెళ్ళిపోయి. కారణం ఏంటంటే వాక్యం తెలియకపోవడం, దేవుని ఆత్మ వారికి తోడుగా లేకపోవడం, దేవుని ఆత్మ గురించి వారికి తెలియకపోవడం, అర్థం కాకపోవడం, దేవుని ఆత్మతో అభిషేకించబడాలి అనే వారికి విషయం తెలియకపోవడం, దేవుని ఆత్మ కొరకు ప్రాకులాడే స్థితి క్రైస్తవుల్లో లేకపోవడం. యెహోవా నీవే స్తోత్రం, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ ఎదుట నేను పాపము చేయకుండా ఉండునట్లు నా హృదయంలో నీ వాక్యాన్ని ఉంచుకుని ఉన్నాను. ఎస్, వాక్యము లోపల ఉంచుకుంటే ఆ దేవుని ఎదుట పాపం చేసే అవకాశము అవసరం లేదు. దేవుని ఎదుట పాపము చేయము. ఎప్పుడు అనంటే వాక్యాన్ని హృదయంలో ఉంచుకుంటాం. వాక్యము హృదయంలో నుంచి పోతేనే పాపము చేయటానికి నిలబడదు, పాపం చేయటానికి త్వరపడదు, పాపం చేయటానికి పరుగులు పెడతారు. యవ్వనస్తులు పరుగులు పెడతారు పాపం. నిజంగా అంటే యవ్వనస్తుల ఆలోచనలో నాకు ఎంతో ఆత్మల లాగేసి. చూడండి, కయ్యను మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. కయ్యనులో ద్వేషం పుట్టింది. హేబేలు బలి దేవుడు అంగీకరించాడని హేబేలు మీద ద్వేషం పుట్టింది, కోపం పెరిగింది. కోపము ద్వేషము కలిపి హేబేలుని ప్రాణాలు తీసే స్థితికి తీసుకుంది. అదే క్రైస్తవుడిగా ఉండి దేవుని ఆత్మతో ఉంటే కోపము ద్వేషము స్థానము ప్రేమ పుడుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిజమైన క్రైస్తవుడు, వాక్యాన్ని బట్టి నడిచే క్రైస్తవుల్లో దేవుని ప్రేమ పుడుతుంది. ఆ ప్రేమతోనే లోకాన్ని జయించాలి, వ్యక్తిని జయించాలి, శత్రువుని జయించాలి. పాపం చేసే అవకాశము మనకి ఎప్పుడు, మన పాపం ఎప్పుడు చేస్తామనంటే దేవుని వాక్యానికి మన హృదయంలో చోటు లేదు. హృదయంలో చోటు కాదు. వాక్యానికి హృదయంలో చోటు ఇస్తే పాపం చేసే పని ఉండేవాడు. యెహోవా నీవే స్తోత్రము నొందదగినవాడు, నీ కట్టడలు నాకు బోధించు. నీ నోట నీవు సెలవిచ్చిన న్యాయ విధులన్నిటినీ నా పెదవులతో వివరించుదును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యెహోవా నీవే స్తోత్రము నొందదగినవాడు. ఆయన పరిశుద్ధుడు, నీతిమంతుడు, యథార్థుడు. లోకమంతటా ఆయన మాత్రమే స్తోత్రము నొందదగిన వాడు. ఇంకా ఎవరికి స్తోత్రములు పొందే అర్హత లేనే లేదు. ఎందుకు అనంటే ఆయన పరిశుద్ధుడు, నీతిమంతుడు, యథార్థపరుడు. అంతేకాదు యెహోవా న్యాయ విధులను ఇచ్చినవాడు. యెహోవా న్యాయ విధులను ఇచ్చినవాడు. న్యాయ విధులు, పేదవారికి ఏం న్యాయం చేయాలి, ఉన్నవారిని ఎలా చూడాలి, ఇలాగ అనేకమైనటువంటి న్యాయ విధులు ఇచ్చినవాడు ఆయన. లా ఇచ్చినవాడు, నా ఇచ్చింది న్యాయం ఎవరికి తెలుసు? ఎవరికి ఇచ్చారు ఆయన? ఏర్పాటు చేసుకున్న ప్రజలకు ఇచ్చారు. మీరు ఎలా ఉన్నారు, మీరు ఇలాగే ఉన్నారు, మీరు న్యాయ విధులను బట్టి నడవాలి. నేను తప్ప వేరొక దేవుడు మీకు దేవుడు, నేను పరిశుద్ధుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ ఈ లోకంలో న్యాయ విధులు ఏమైనా ఉన్నాయా? న్యాయ విధులు ఏమి లేవు. మనుషుల మీద మనుషులు అధికారం చేయటము, బానిసలుగా తీసుకోవటం తప్ప ఇంకేది లేదు.
బానిసల బతుకులుగానే ఉంటాయి. వాళ్ళ కుటుంబాల వాళ్ళ పిల్లలు పుట్టిన పిల్లలు కొన్ని వేల సంవత్సరాల నుంచి ఇంకంటే బానిసలు. అందుకనే దేవుడు మీరు బానిసలు ఎవరికి నేను చూపించే దేశంలో మీరు స్వతంత్రంగా ఉంటారు, కానీ మీరు ఈ న్యాయ విధులను బట్టి నడవాలి అని చెప్పి దేవుడు ఇజ్రాయెల్ ప్రజల్ని ఏర్పాటు చేసుకుని ఇజ్రాయెల్ దేశాన్ని వారికి ఇచ్చి వారికి న్యాయ విధులు ఇచ్చాడు. ఆ న్యాయ విధులను బట్టి నడవాలని చెప్పి దేవుడు ఆజ్ఞలు జారీ చేశాడు. అంతే. పేదవారిని కష్టపెట్టాడు, దోచుకోవద్దు, విశ్రాంతి దినము ఎవ్వరూ కూడా పనిచేయడానికి వీలు. ఎందుకనంటే ఒక క్రమ పద్ధతి ఆత్మీయంగా ఎదగటానికి, అలాగే భౌతికంగా మనుషులకు విలువ ఇవ్వటానికి అదొక దేవుడు నియమించిన ఒక నియమం. కాబట్టి ఆ న్యాయ విధులు మనం చాలా జాగ్రత్తగా చూడండి. నీ నోట నీవు సెలవిచ్చిన న్యాయ విధులన్నింటినీ నా పెదవులతో వివరించాలి. దేవుని న్యాయ విధులు మనం తెలుసుకోవాలి. అలాగే ప్రజలకు మనం వాటిని తెలియజేయాలి. సర్వసంపదలు జరిగినట్లు నీ శాసన మార్గం బట్టి నేను సంతోషించుచున్నాను. నీ ఆజ్ఞలను ధ్యానించదును, నీ త్రోవలను మన్నించదును, నీ కట్టలను బట్టి నేను హర్షించదును, నీ వాక్యము నేను మరుగుతీయుదును. దేవుని వాక్యాన్ని మరవకూడదు. ఆయన ఆజ్ఞలను బట్టి ధ్యానం చేయాలి, త్రోవలను బట్టి నడవాలి, కట్టలు బట్టి హర్షించాలి. వాక్యాన్ని మాత్రం మరవడానికి వీళ్ళు. సర్వసంపద దొరికినట్లు శాసనాలు దొరికాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ రోజు శాసనాలు అధిగమించేసి, శాసనాల్ని పక్కకి నెట్టేసి సర్వసంపదల కొరకు ప్రాకులాడుతూ ఉన్నారు క్రైస్తవ సమాజం. సర్వసంపదలు కూర్చుకుంటున్నారు, పేర్చుకుంటున్నారు, మేడలు కట్టుకుంటున్నారు, మిద్దెలు కట్టుకుంటున్నారు. అన్నిటిలో కూడా బిజినెస్ పార్ట్నర్లు అవుతున్నారు సేవకులు, బిజినెస్ పార్ట్నర్స్. దేవుడిచ్చిన సొమ్ముతో వ్యాపారాలు చేస్తూ అందులో భాగస్వామ్యం అందిస్తున్నారు. పోనీ ఆ సొమ్ము దేవుని కొరకు ఉపయోగపడుతున్నారా? కాదు, ఇంకో వ్యాపారాన్ని చూస్తున్నారు. అలా 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 ఎందుకు మరి కోటీశ్వరులు అవ్వాలని? అంటే ధనవంతుడు ఎంత గొప్ప ధనవంతుడైతే పరలోక రాజ్యంలో అంతగా ఉంటాడని చెప్పి అక్కడ దిగుతుందేమో కొత్త నిబంధనలు తెలియక. అందుకనే కొత్త నిబంధనలో ఉన్న ఈ రోజున్న సేవకులు బోలెడంత మంది ఆస్తుల సంపాదన పేర్చుకుంటూ కూర్చుకుంటూ పోతా ఉన్నారు. రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలకు ఏమాత్రం ఉపయోగంగా ఏమాత్రం కూడా చేయట్లేదు. ఇంకా ఏదో ఒకటి నిజంగా రాష్ట్రము సుఖశాంతులతో ఉండాలి అంటే క్రైస్తవులు తమ వంతు తప్పనిసరిగా ప్రజలు అంటే తమ చుట్టూతో ఉన్న పేద ప్రజలు ఉంటారు, వారికి ఏదైనా సాయం చేయగలిగిన స్థితిలో క్రైస్తవుడు ఉండాలి. అప్పుడే క్రైస్తవ జీవితానికి అర్థం, పరమార్థం. దేవుని వాక్యాన్ని మర్చిపోకూడదు. దేవుని వాక్యాన్ని మర్చిపోయామంటే ఉపయోగం లేదు. మనం బ్రతుకున్న శవాలతో సమానం. దేవుని వాక్యం లేకపోతే బ్రతుకున్న శవాలతో సమానం. కాబట్టి అలా ఉండక ప్రభువుని గణపరచున్నట్లుగా, యెహోవాను గణపరచున్నట్లుగా యేసుక్రీస్తు నామములో వాక్యాన్ని బట్టి జాగ్రత్తగా తీసుకోవడానికి తాపత్రయపడాలి. దేవుడి మాటను ఆశీర్వదించుకుంటాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీతి స్వరూపుని యెహోవా సాక్ష్యం చెప్పి దేవుని